పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 84వ సంకీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. హల్లెలూయా. వాగ్దాన జనాంగమైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించిన దినము నుండి వారు దేవుని మాట చొప్పున ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణంగా మనం కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తుంటామండి. మనం చేసే ప్రయాణాలు కొంత అలసటను, అసౌకర్యాన్ని మనకి కలిగిస్తుంటాయి. కానీ దేవుని ప్రజల యొక్క ప్రయాణం, వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను అని నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆ ప్రజలను నడిపించెను అని, వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా ఆయన నడుచుచూ వచ్చెను అని లేఖనం సెలవిస్తుంది. ఆయన ప్రజలను విడవక నడిపించిన దేవుడుగా వారి పక్షాన అద్భుతాలను జరిగించారు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 5వ వచనములో వారు వేసుకున్న బట్టలు పాతవి కాలేదట, వారు వేసుకున్న చెప్పులు పాతవి కాలేదు అని వ్రాయబడింది. దేవుని ప్రయాణ పద్ధతిని అనుసరిస్తున్న ఇశ్రాయేలీలు దేవుని కృప పొందిన వారై అరణ్యంలో ప్రయాణమై వెళుతున్నారు. వారి నానాటికి బలము కలిగి నడుచుటకు, వృద్ధి నొందుటకు దేవుడే వారికి శక్తినిస్తున్నారు. వారు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని త్రాగలేదు అని ప్రభు సెలవిస్తున్నారు. ఏ ఆధారము లేని వారైనను బలము కలిగి సాగిపోతున్నారు. మన ప్రయాణంలో బలము కాస్త బలహీనతలుగా మారిపోతుంటాయి. మన ప్రయాణాలకు వారి ప్రయాణాలకు ఎంతో తేడా ఉంది. అయినప్పటికీ వారి ప్రయాణపు రహస్యం దేవుడేనండి. నూతన మాసంలో అడుగుపెట్టినటువంటి మనం ఎంతవరకు మన జీవితం ఎలా ప్రయాణం చేసినా, ఎలాంటి పరిస్థితుల మధ్య మీరు ప్రయాణం చేసినా, ఈ ఆగస్టు మాసంలో ప్రభుతో ప్రయాణం చేయాలి అనేటువంటి తీర్మానం కలిగి ఉంటే ఆయన మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడు. మనకున్న జ్ఞానమైన, సంపదలైన కొంతవరకే మనల్ని నడిపించవచ్చు, కానీ అంతము వరకు నడిపించగలిగిన దేవుని నడిపింపును మనం ఆధారం చేసుకొని మన ఆత్మీయ ప్రయాణంలో రోజు రోజుకి బలాభివృద్ధి పొంది దేవునికి సాక్షులుగా జీవించగలిగితే దేవుడు మన ద్వారా మహిమపరచబడతారు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో మనకు కనిపించినటువంటి మార్గాలు శ్రేష్టమైనవి, ఆశీర్వాదకరమైనవని మనం అనుకుంటాం. అయితే మన ఆలోచనలను, మన ఆశలను పక్కన పెట్టి నా జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉంది అని దైవికమైనటువంటి మనసు కలిగి ప్రభు సన్నిధిలో అడగగలిగితే నూతన మార్గాలను ఆయన మనకు బయలుపరుస్తుంటారు. మన జీవితంలో మన ఉద్దేశాలే కాదు, మన ఇష్టాలే కాదు, దేవుని యొక్క ప్రణాళికలు కూడా ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఆత్మీయ జీవితంలో బలహీనులైపోవట సాక్ష్యం కాదు, కానీ అనుదినము బలాభివృద్ధి పొంది ప్రభు మాటతో నడిపించబడటం గొప్ప సాక్ష్యం. ఇశ్రాయేలీలకు అన్ని విషయాలలో తోడై ఉండి దేవుడే వారిని నడిపించినప్పుడు మనల్ని కూడా నడిపించడానికి ఆయన శక్తివంతుడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనందరము కూడా దేవుని మాటతో కొనసాగించబడాలి అనేటువంటి ఆశను కలిగి ఉంటే ఆశించిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆ ప్రయాణ కాలంలో ఆహారాన్ని, సమస్త అవసరతలను తీరుస్తూ దేవుడు వారిని నడిపిస్తున్నారు. అటువంటి ఆధారము, ఆదరణ, సహాయము మన జీవితాల్లో కూడా ఉండగలిగితే మనము దేవునిని విసర్జించకుండా, ఆయన మాటను త్రోసివేయకుండా నమ్మకం కలిగి యథార్థతతో ప్రభు మాటలో మనం ముందుకు కొనసాగించబడితే అద్భుతాలు జీవితాలలో జరిగించగలరు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక.